అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి రెడ్డన్ గారు, వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి? డెఫినెట్ గా లైఫ్ వస్తుందండి. ఎందుకంటే మామూలు కేసుల కంటే ఈ కేసులో ప్రూవ్ చేయడం వెరీ ఈజీ. ఎందుకంటే కాన్వర్జేషన్ ఉంటుంది, వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది ఉంటుంది. హౌ టు కిల్ ఏ పర్సన్. ఈ మధ్య కాలంలో దరిద్రమైన వ్యవహారం ఏమంటే, ఆ మధ్య కుక్కర్ భార్యను చంపి ఎవిడెన్స్ లేకుండా చేయాలనేవాడు ఆ యూట్యూబ్ లో సెర్చ్ చేసి, గూగుల్లో సెర్చ్ చేసి, అందరూ ఈ చంపాలనుకునే వాళ్ళు అందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేసేది నేర్చుకున్నారు. లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేదో చాట్ జీపీటీ, దాంట్లో కూడా హౌ టు కిల్ ఏ పర్సన్ అంటే చెప్తుంది, హౌ టు డై మై సెల్ఫ్ అంటే కూడా చెప్తుంది. అది కాదు, అదే ఆ విధంగా సెర్చ్ చేసిన ఇద్దరులో ఉంటాయి. దట్ ఈస్ ఎనఫ్. దట్ ఈస్ మోటివ్ ఉంది, ప్రిపరేషన్ అయితే ఇది. ఇప్పుడు మోటివ్ ఈజ్ వెరీ ఈజీ. ఇప్పుడు ఆమె హీ వాంటెడ్ టు మ్యారీ అనదర్ బాయ్, అది ప్రూవ్డ్. ఎందుకంటే వాళ్ళిద్దరూ పెళ్లి కార్డులు కొట్టించి అందరికి ఎవిడెన్స్ 1,11,100% ఎవిడెన్స్ ఉంది దానికి. ఇకపోతే ఇప్పుడు ప్రిపరేషన్ ఏమిటి, హౌ టు కిల్ హిమ్, అదే సెర్చ్ చేసినారు, ఇద్దరు ఫోన్లలో సెర్చ్ ఉంది. దట్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్. కావాలని ఇక్కడ పిలిపించుకోవడానికి కాన్వర్జేషన్ ఉంటుంది, అదే విధంగా మెసేజ్లు ఉంటాయి. ఒకవేళ వీడు బ్లాక్ మెయిల్ చేసి ఉంటే ఆ బ్లాక్ మెయిల్ చేసిన ఫోటోలు గట్రా ఉంటాయి. అవన్నీ మామూలుగా వాళ్ళు ఒకవేళ డిలీట్ చేసి ఉన్నా అది మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు. అన్ని రిట్రీవ్ చేసుకొని మొత్తం ఎవిడెన్స్ పడుతుంది. మామూలు కేసుల కంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ప్రూవ్ చేస్తే వీళ్ళకు తక్కువ అంటే లైఫ్. మామూలుగా కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు ఎవరైనా ఆఫీసర్లు అయితే వీళ్ళకి ఉరి శిక్ష కూడా వేయచ్చు. ఎందుకంటే ఇంత ప్లాన్ పకడ్బందీగా చేసినారు కాబట్టి డెఫినెట్ గా క్యాపిటల్ పనిష్మెంట్ కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఈ విధంగా డెఫినెట్ గా అనుకోవచ్చు. చాలా మంది ఈ మధ్య కాలంలో చంపే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, మేము చంపేస్తే మమ్మల్ని ఎవరు అంతెందుకు హైదరాబాద్ లో జరిగిన కేసులో, హైదరాబాద్ లో ఒక అతన్ని కారులో గుర్తించినాడు అడ్వకేట్ ని. దాంట్లో కూడా మేము వాళ్ళతో మాట్లాడలేదు, మేము అక్యూజ్డ్ తో మాకు మాట్లాడలేదు, హైర్ అసాసిన్ తో మేము మాట్లాడలేదు, అడ్వకేట్ తో మాట్లాడలేదు 6 నెలలుగా. కాబట్టి మమ్మల్ని ఎవరు గుర్తించరు అనుకున్నారు పిచ్చోళ్ళు. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మీరు చేసే ప్రతి పని మీ ఫోనే రికార్డ్ చేస్తుంది అనేది తెలియదు. వీడు వేరే వాళ్ళతో మాట్లాడాడు, వాడు బ్యాంకులో నుంచి డబ్బు డ్రా చేసుకున్నాడు, ఆ డబ్బు ఇచ్చింది ఉంది, వీడు కారు వేరే వాళ్ళ కారు ప్రొవైడ్ చేసింది ఉంది, ఎవ్రీథింగ్ 100% ఎవిడెన్స్ అయిపోయింది కదా. వీళ్ళు ఒకటే, మాకు తెలియకుండా మా చేతులు దులుపుకుంటాం చంపేసి అనుకుంటే అది ఉత్తి మాట. ఈ కాలంలో డెఫినెట్ గా మీ చేతుల్లో మీ బాంబు ఉంది, మీ సెల్ ఫోనే మీ బాంబు. ఈ బాంబు మిమ్మల్ని ఈజీగా పట్టిస్తుంది. మీరు దాన్ని ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటారంటే, పిల్లి పాలు తాగేసి మాకి కళ్ళు మూసుకొని పాలు తాగేసి చూడలేదు అనుకున్నట్టుంది ఈ పరిస్థితి. డెఫినెట్ గా ఇప్పుడు జరిగే ఈ మర్డర్లు అన్ని కూడా హైర్ అసాసిన్స్ కానీ ఈ విధంగా చేసేవాళ్ళు కానీ టెక్నికల్ ఎవిడెన్స్ బయటకు పెట్టి దీన్ని 100% ప్రూవ్ చేస్తారనేది వాళ్ళు గుర్తిరగాలి. అదే కాదు, ప్రతి కేసులో జరిగేది ఇదే. మేము తప్పించుకుంటాము, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, మేము చాలా నీతిపరంగా ఉన్నట్టు కనిపిస్తాము బయటకు అనుకుంటే అదంతా ఉట్టిది. టెక్నికల్ ఎవిడెన్సెస్ 100% ఎవిడెన్సెస్. దీని ప్రకారం ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్ ని నువ్వు మార్చలేవు. ఇప్పుడు ఎవరో 4 విట్నెస్లు చెప్పేదంటే తీరా కళ్ళు పొడిచేటప్పుడు కళ్ళు మూసుకున్నాను సార్, ఓ మర్డర్ కేసులో అట్లా జరిగింది. పొడిచేటప్పుడు నాకు దుమ్ము పడిందండి కళ్ళలో, కళ్ళు మూసుకున్నాను, తెరిచి కళ్ళు నులుపుకొని తెరిచేటప్పటికి అక్కడ లేడు, మనుషులు ఇద్దరు పక్కకు పోయినారు, ఏం జరిగిందో నాకు తెలియదు అన్న సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఆ మాట అనడానికి లేదు ఇక్కడ. ఎవిడెన్స్ లో చెప్పొచ్చు కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ 100% ప్రూవ్డ్. కాబట్టి ఇటువంటి మాకేమీ తెలియదు, ఏమి చేయొచ్చు అని చెప్పి అనుకునే వాళ్ళు అదే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే. డెఫినెట్ గా ఇటువంటి వాళ్ళకి జైలు శిక్షలు 100కి 100 పాళ్ళు పడతాయి. రైట్. ఎస్, థ్యాంక్ యూ రెడ్డి అన్న, థ్యాంక్ యూ ప్రవీణ్. సో ఇది మొత్తానికి కేతన్ అగర్వాల్ హత్యకు సంబంధించిన కేసులో అనేక కొత్త అంశాలు కూడా వెలుగు చూస్తున్నాయి. సియా గోయల్ కావచ్చు, అలానే చేతన్ చౌదరి కలిసి ఎలా ప్లాన్ చేశారు, ఏ రకంగా వాళ్ళు హతమార్చాలనుకున్నారు, అంతకు ముందు దీనికి సంబంధించి కూడా వారు నెట్లో ఏ అంశాలపైన సెర్చ్ చేశారు, ఆ తర్వాత ఎక్కడ ప్లాన్ చేయాలనుకున్నారు, ఎప్పుడు ప్లాన్ చేయాలనుకున్నారు, అంతకుముందు వీరు ఎక్కడ కలిసి కూర్చొని మాట్లాడారు, ఇవన్నీ అంశాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అయితే
ఇదొక్కటి మాత్రమే కాదు, వీరు హతమార్చేందుకు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకేం జరిగాయి అనేటువంటి విషయాల్లో కూడా వీరి మధ్య మనీ ట్రాన్సాక్షన్ కూడా జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలను కూడా ఓపెన్ చేసి అక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సంపాదిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈజీగా అంటే కేతన్ అగర్వాల్ను లేకుండా చేయాలి, అతనితో పెళ్లికి ఇష్టం లేనటువంటి సియా అతన్ని చంపాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎలాంటి అనుమానం లేకుండా ఉండేందుకు కాలు జారి అతను పడిపోయి చనిపోయాడు అని నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ టెక్నికల్గా ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, అంతకుముందు కుటుంబీకులకు వచ్చినటువంటి అనుమానం, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారు. పక్కాగా ప్లాన్ చేసామనుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే వారు అడ్డంగా బుక్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. వీటిలన్నింటినీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పటికే వారి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. వాటన్నిటి ఆధారంగా మాత్రం వీరికి ఖచ్చితంగా వీరిని కోర్టు ముందు నిలబెట్టబోతున్నటువంటి పరిస్థితి. సో ఇటీవల కాలంలో ఇష్టం లేని పెళ్ళిళ్ళ విషయంలో ఇవి మరీ విపరీతంగా సాగుతున్నాయి. ఒకవేళ పెళ్ళికి ఇష్టం లేకపోతే ముందే చెప్పచ్చు, పెళ్లి చేసుకోకుండా ఆగచ్చు. కానీ పెళ్ళికి చేసుకుంటామని నమ్మించి ఆ తర్వాత పెళ్లి చేసుకోబోయేటువంటి అమ్మాయినైనా సరే అబ్బాయినైనా సరే హతమార్చడం, లేదా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హనీమూన్కనో లేదా దూరంగా వెళ్ళొద్దామని చెప్పో తీసుకెళ్ళి అక్కడ చంపేయడం, ఇలాంటి ఘటనలన్నీ కూడా వరుసగా చూస్తున్నాం. కానీ ఆ ఘటనల్లో మళ్ళీ అడ్డంగా వారు దొరికిపోతున్నారు, శిక్ష అనుభవిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా చాలామంది తెలివిగా మేము హతమారుస్తాం అనుకుంటున్నారు, కానీ దొరికిపోవడం మాత్రం సాధ్యం. రెడ్డని చెప్పినట్లుగా ఈ కేసులో చాలా ఈజీగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు సేకరించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పూణే పోలీసులు అదే పని చేశారు. సో తప్పు ఎక్కడ జరిగినా ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా దొరికిపోయేదానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ యూత్, జంజీ అండ్ యూత్ ఆలోచనలు, వారి యొక్క ప్రశ్నించే తత్వం, లేకపోతే వారు సమాజం పట్ల వారి ప్రభావం, లేదా కొత్త రకంగా కొత్త ఏఐ కావచ్చు, ఇతరత్ర వస్తున్నటువంటి టెక్నాలజీని తమకు నేర్చుకుంటూ దాని ద్వారా తమ అభివృద్ధికి సమాజ అభివృద్ధికి తోడ్పడతారనుకుంటే ఈ రకంగా హత్యలు చేసేందుకో మరొక దానికో ప్లాన్ చేసేందుకో టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం అని తాత్కాలికంగా వారు అనుకోవచ్చేమో, కానీ వారి జీవితాలు నాశనం అవుతాయనే దానికి ఈ సంఘటనలే ఉదాహరణ. ఇది ఇవాళ అనాలిసిస్. మరో అంశంతో రేపు కలుద్దాం. స్టేట్ ఏబిన్ ఆంధ్రజ్యోతి. సియా గోయల్